క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం గమనిస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకొడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకములోనే ఉంటూ లోకంలో కలిసిపోకుండా, లోకములోనే ఉంటూ లోకం మనలో కలిసిపోకుండా. అందుకే పౌలు స్పష్టంగా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఈ 2 మాటలు చెప్పాడు. నాకు లోకం సిలువ వేయబడింది అన్నాడు. సిలువ వేయబడ్డం అంటే అర్థం ఏంటి? ఇక అది సిలువలో చనిపోయింది, మృతమైపోయింది, అది లేదు అని. బాగా అర్థం కావాలంటే తనకు లోకము అందుబాటులో లేదు, అలాగా చేసేసుకున్నాడు. అలాగే లోకము తన్ను ఓవర్కమ్ చేయకుండా లోకానికి తాను సిలువ వేయబడ్డాడు. దేని చేత లోబరచబడినోళ్ళను అన్నాడు. ఎంత జాగ్రత్త పౌలు వహించాడు ఆధ్యాత్మికమైన విషయాల్లో. ఎక్కడ పరపక్షమందున్న వానికి తావివ్వకుండా, ఏలెత్తి చూపించేదానికి, శత్రువుకు తావివ్వకుండా, మెలకువ, ఆత్మ సంబంధమైన మెలకువ ఇదే. పర్వాలేదు, గతంలో కొన్ని సందర్భాల్లో మనం ఇంత జాగ్రత్త పడలేదేమో, కానీ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము అన్నాడు. లోకము నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, వారు లోకంలోనే ఉంటారు, కానీ ఏ అపవిత్రత వారిలో ప్రవేశించకుండా వారు ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. తండ్రి కుమారుడైన క్రీస్తు ఏ విధంగా ఏకమై ఉన్నారో, క్రీస్తు ద్వారా తండ్రితో వారు ఏకమై ఉండాలి. ఆయన చేతికి అప్పగించబడినటువంటి ఏ గొర్రె ఏది దొంగిలించబడడానికి వీలు లేకుండా క్రీస్తు వైపు నుండి ఆయన అంత జాగ్రత్త, భద్రత వహిస్తున్నాడు మన పక్షాన. మనం కూడా శత్రువుకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా బహు జాగ్రత్తగా ఈ ఆత్మీయ విషయాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు ప్రభువును ప్రేమిస్తూ ఉంటారు, అలాగని లోకములో ఉన్న వాటి మీద కూడా వాళ్ళ మనసు ఉంటుంది. దాని గురించి ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనంలో, ఎవరు కూడా 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒకవేళ వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరి పక్షముగా చేరి మరొకరిని తృణీకరిస్తాడు. ఏకకాలంలో 2 మాస్టర్స్కి ఎవరు సేవకులుగా ఉండలేరు, పని చేయలేరు. ఇది భౌతికమైన విషయాలను కాదు, ప్రతి చోట ఇది ఆపాదించదగింది. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ధనాపేక్ష ఉందా? నువ్వు క్రీస్తు పట్ల ప్రేమ కలిగి ధనాన్ని కూడా ప్రేమిస్తూ నువ్వు చలామణి కాలేవు. ఏదో ఒకటే నువ్వు వెంబడించగలుగుతావు. ఇహలోకమందు జీవించిన కాలంలో కొంతమంది, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, 2 ఎంప్లాయీస్ ఉంటారు, మంచిగా జీతం వస్తుంది, కంఫర్ట్స్గా ఉంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి కారు కొనుక్కుంటారు. దట్ ఈజ్ నాట్ సిన్, అదేం పాపం అనిపించట్లేదు. కానీ ధనాపేక్ష అనే పదం చూసారా? ధనం వెంట పరిగెత్తటం. ఇల్లు పక్కల ఇల్లు చేర్చువానికి, పొలం పక్కల పొలం చేర్చువానికి శ్రమ అని బైబిల్ ఎందుకనింది? అసలు ఈ దినాలు ద్రాక్ష తోటలు సంపాదించుకునే దినాలా? వెండి బంగారములు సంపాదించుకునే దినాలా? పాత నిబంధన కాలంలోనే ఎలీషా అప్పట్లో అన్నాడు, ఇది సంపాదించుకునే కాలం కాదని. మరి కాలాన్ని చూస్తే ఎంత దాటొచ్చాం. ఉన్న ఈ కొద్ది సమయం ఇన్వెస్ట్ చేసే సమయం తప్ప ఇది ఎర్నింగ్ చేసే సమయం కాదు. నా మాట మీకు బాగా అర్థం అవ్వాలి. కొందరు, మనం కూడా సమాజంలో ఉన్నాం గనక, మన చుట్టూ ప్రజలు ఉన్నారు గనక, వారిని దృష్టిలో పెట్టుకొని వారికి తగ్గట్టుగా, మరో మాటకు వస్తే వాళ్ళ ఎదుట మనము తగ్గించుకోకుండా పోటీగా బ్రతకాలన్నటువంటి శోధన చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. ఎవరికి వాడుగా వాక్యానుసారంగా యథార్థంగా బ్రతికితే ఏ గొడవ లేదు. ఎప్పుడైతే కంపారిజన్స్ మొదలవుతాయో అప్పుడే మరలు గొల్పబడి శోధించబడతాం.
యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా తన పత్రికలో చెప్పాడు. 1 అధ్యాయం 14 వచనంలో చెప్పాడు, ప్రతి వాడు కూడా తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు గొల్పబడి వాడు శోధించబడతాడు. అలా శోధించబడతాడు కనుకనే యుద్ధములు పోరాటములు వానిలోనే బయలుదేరుతున్నాయి. 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు యాకోబు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. చూశారండి, ఈ అనవసరమైనటువంటి కోరికలు, ఇచ్చలు, ఆశలు బైబిల్ ఇలా మాట్లాడుతుంది. ఒక కల్చర్ని మనకు నేర్పించింది, ఒక సింప్లిసిటీ మనకు నేర్పించింది. హుందాగా, దర్జాగా, మర్యాదగా, భక్తి గలవారులాగా మనం ప్రవర్తించాలని నేర్పించింది అని నేర్చుకుంటున్న మనము ఎదుటి వ్యక్తులను చూసి మనము శోధించబడుతున్నాం. ఇలా ఉండకపోతే వాళ్ళ ఎదుట మర్యాద ఉండదేమో, వాళ్ళకి తగినట్టుగా ఉండాలి. విశ్వాసులు ఎంత సులువుగా చిక్కులు పెట్టబడతారు గమనించండి. ఈ లోక మర్యాద ఎందుకు మనం అనుసరించాలి? లోకము నుండి మనం ప్రత్యేకించబడ్డాం. వీఆర్ స్పెషల్ ట్రెజర్ టు గాడ్, స్పెషల్ పీపుల్. ఈ ప్రత్యేకమైన ప్రజల ద్వారానే ఒక ఆధ్యాత్మికత, పరిశుద్ధత, గుణగణాలని ప్రజలకు నేర్పించాలి, చూపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. తిరిగి మనం లోక మర్యాదను అనుసరిస్తే లాభం ఏంటి? ఇంకా ఆ మాటకు వస్తే, ఈహలోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటాడు. అయితే యోహాను భక్తుడు మాట్లాడుతూ, లోకమునైనా లోకములో ఉన్నవాటిని ప్రేమించొద్దు అని ఎందుకు అంటున్నాడు? కింది వచనం చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అన్నీ జయిస్తున్నాం, పాపములు ఒప్పుకుంటున్నాం, పరిశుద్ధత కొనసాగిస్తున్నాం. కానీ మనకు తెలియకనే మనలో ఒక విధమైన అహంకారం, ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా ఇతరులతో పోటీ పెట్టుకొని మనం వారికంటే గొప్పగా ఉన్నామన్న ఒక అహంకారం, శరీర సంబంధమైన ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం. ప్రపంచం అంతా ఇక్కడే పడిపోతుంది, మనం గమనించాలి. ఎన్నో విజయాలను చవి చూసినటువంటి మనుషులు ఇదిగో ఇక్కడ పడిపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఈ శరీరమును ఉన్నంతకాలము ఇది ఆత్మకు వ్యతిరేకంగా ఆపేక్షిస్తుంది, పోరాడుతుంది, మనల్ని ఈడ్చికెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కనుక శరీర సంబంధమైన కోరికలను మనము నెరవేర్చకూడదు. నేత్రము ఆశించినంత కూడా మనం నెరవేర్చకూడదు. ఎందుకంటే ఇది ప్రధానమైంది. అదే చీకటిగా మారిపోతే దేహం అంతా కూడా చీకటిగా మారిపోతుంది. ఇవి ప్రభువుకి ఇష్టమైనవి కాదు. 3వది జీవపు డంబం. భౌతిక విషయాల్లో నాకు ఎంత ఉందని కొందరు డాంబికంగా మాట్లాడతారు. కొంతమంది ఆత్మీయత విషయంలో కూడా నా పెద్ద పరిచర్య సంఘము లేదా ఆత్మీయతను బట్టి కూడా గర్వించే అవకాశం ఉంది. ఇది ప్రభుకి ఇష్టమైనవి కాదు కదా. మరొక మాట చూడండి, 17వ వచనంలో ఏమంటాడంటే యోహాను భక్తుడు, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి. చూడండి, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక బ్యాంక్ కానివ్వండి లేదా ఒక సంస్థ కానివ్వండి, ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇది కొంతకాలం ఉన్న తర్వాత దీన్ని తీసేస్తాం, లేకుంటే ఇది ఫెయిల్ అయిపోతుంది, ఎత్తిపోతుంది అంటే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా? తెలిసి కూడా కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తాం. అది ప్రైవేటా, గవర్నమెంటా, దాని హిస్టరీ ఏంటి, రిటర్న్స్ వస్తాయా, ఎంత మాత్రం మనకు అష్యూరెన్స్ ఉంది? ఇక్కడ లోకములో ఉన్నదాన్ని ప్రేమించొద్దు. ఎందుకంటే దాంట్లో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం అంటూనే అవి గతించిపోయేవి. మరి గతించిపోయేదానికి ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు? ఇప్పుడు మన జీవితాన్ని దానికోసం వెచ్చిస్తున్నాం అనుకోండి, అర్థం ఏంటి? విలువైన ఈ జీవితాన్ని నశించిపోయేదానికి మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టే లెక్క. ప్రభువు చాలా స్పష్టంగా యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 27వ వచనంలో అన్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలా సందర్భాల్లో యహలోకమందు ధనం కూర్చుకొనొద్దు, ఇక్కడ దొంగ కన్నం వేస్తాడు, చిమ్మెట తినేస్తుంది, తుప్పు పడుతుంది, మీరు పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చండి, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, పరలోకంలో మీ ధనం కూర్చుకోండి. ఫిజికల్ ట్రెజర్ని కాదు తీసుకెళ్ళి అక్కడ కూర్చుకోమని చెప్పేది. ఇప్పుడు ఈ ధనాన్ని ప్రేమించి దాని వెంట పరిగెత్తకుండా అనవసరంలో కలిగి తృప్తి పొందుతూ
అందులో నుంచి దేవుని పరిచర్య కొరకు లేఖనం చెప్పిన ప్రకారం కొంత ఇన్వెస్ట్ చేస్తూ రాబోతున్నటువంటి పరలోక రాజ్యంలో మేలులు పొందేట్టుగా, బహుమానం పొందేట్టుగా ఒక పునాది వేసుకునే అర్థం ఇది. చివరిగా మీకు మరొక మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 31 వచనంలో, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలేను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నారు. గమనించండి, ఇక్కడ కూడా కొంతమంది వివాదాస్పదంగా మాట్లాడుతుంటారు. ఇది అది అవసరం లేదా, లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నప్పుడు కొన్ని కామన్. వాక్యం వింటున్నప్పుడు నేర్చుకునే మనస్సుతో మనం వినగలిగితే చక్కటి గ్రహింపు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. కొన్ని మినిమం నీడ్స్ ఉంటాయి, అది కాదని ఎవరు చెప్పట్లేదు. అయితే అపరిమితముగా లోకమును అనుభవించకున్నట్లుగా ఇక్కడ భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంత నశించిపోతుంది, అంత నటన, ఉన్నదంతా ఈ డంబము, శరీర సంబంధమైన విషయాలే. కనుక విలువైన జీవితాన్ని ఇన్వెస్ట్ చేసి మీరు పరలోకంలో మీ ధనాన్ని పోగొట్టుకోకూడదు. ఆ విలువైన జీవితాన్ని మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసి రాబోతున్న కాలంలో గొప్ప బహుమానం పొందమని, అందుకొరకు ఈ లోకాన్ని అమితముగా అనుభవించకుండా లోకముతో, లోకములో ఉన్న వాటితో అంటున్నట్టుగా జీవించాలన్నదే ఈ యొక్క సత్యం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, లోకములో ఉన్నంత వరకు ప్రభువా అనేక రకములైనటువంటి శోధనలు మా వెంట పడుతున్నాయి. లోకము అనేకులను ప్రభావితం చేస్తుంది. మితిమీరినటువంటి ఆశలు, ఇచ్చలు, కోరికలు అవధులు లేకుండా ఈ లోకంలో మనుషుల్ని నాశనం చేస్తున్నాయి. ఇటువంటి స్థితిగతుల మధ్యలో లోకముని ప్రేమించకూడదని, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైందని, అది త్వరగా గతించిపోబోతుందని, గతించిపోయేదాని కొరకు విలువైనటువంటి జీవితాన్ని ఇన్వెస్ట్ చేయొద్దని, పరలోకంలో ధనాన్ని కూర్చుకునేట్టుగా ఈ లోకాన్ని అపరిమితముగా అనుభవించకుండా అంటున్నట్టుగా ఇద్దరి వ్యక్తులకు ఒకేసారి దాసులుగా ఉండలేం గనక, సిరిని ప్రభువును మేము ఒకేసారి ప్రేమించలేం గనక, అనుదినము అనుక్షణము మాలో కలిగే యుద్ధములకు, పోరాటములకు గల కారణమును మేము కనుగొని నీ యొక్క కృప ద్వారా వాటిని అధిగమించి దేవుని చిత్తమును మాత్రమే జరిగించే కృప మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.